ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించుకున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చి వాగ్దాన వచనము నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనమై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంటే, దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేకి ఇచ్చిన వాగ్దాన వచనంగా ఈ వాగ్దాన వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందనని మోషేతో మాట్లాడుతూ ఈ వాగ్దానం వచనాన్ని ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేళ్ల ప్రజలు కఠినంగా హింసించబడుచు ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుల చేత కఠినంగా సేవ చేయించుకొని వారి ప్రాణములను విసిగించరని నిర్గమాకాండం 1వ అధ్యాయం 11 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. అటువంటి కఠినంగా హింసించబడుచున్న పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు దేవుని తట్టు తిరిగి ఆయనకు మొరపెట్టి వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరినట్లు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్లు నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొరను ఆలకించిన దేవుడు ఆయన కార్యాన్ని ప్రారంభించాడు. వారు పడుతున్న శ్రమను చూచిన దేవుడు, ఐగుప్తు దాస్యంలో నిట్టూర్పులు విడుచున్న తన ప్రజల బాధను చూసిన దేవుడు మోషేను పంపించి అక్కడ కార్యాన్ని ప్రారంభించడానికి ఆయన ముందుకు వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తే, నేను నా ప్రజలను ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించుటకు, అక్కడి నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చున్నానని మోషేతో ఆయన మాట్లాడుతూ, నిన్ను ఫరో యొద్దకు నేను పంపేదనని దేవుడు మోషేతో మాట్లాడినట్లు మనం చూస్తాం. నీవు ఫరో యొద్దకు నేను పంపిస్తాను, నీవేం చేయాలంటే నా ప్రజలను ఐగుప్తు నుండి నీవు తోడుకొని పోవాలని మోషేతో దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. అయితే 11వ వచనంలో మనం చూస్తే, అప్పుడు మోషే అంటాడు, ఎప్పుడైతే ఫరో దగ్గరికి నేను పంపిస్తానని దేవుడు అంటాడో, ఫరో దగ్గరికి నువ్వు వెళ్ళి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను నీవు తోడుకొని పోవాలని దేవుడు మాట్లాడినప్పుడు మోషే కొంత భయపడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అధైర్యంతో ఏమంటాడంటే, అయ్యా, నేను ఫరో దగ్గరికి వెళ్ళడానికి ఎంతటి వాడను, ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడనని మోషే అనినట్లు మనం చూస్తాం. అంటే ఫరో దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడడానికి, ఐగుప్తు దేశం నుండి, ఆ బానిసత్వం నుండి వారిని విడిపించి వారిని తోడుకొని పోవడానికి నేను ఎంతటి వాడినయ్యా, నాకు అటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, నేను అటువంటి గొప్పగా మాట్లాడే వ్యక్తిని కాను, నేను అంత గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తిని కాను, నేను అంతటి వ్యక్తిని కానని, నేను ఎంతటి వాడినయ్యా అని దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మోషేను ధైర్యపరుస్తూ దేవుడు ఇచ్చిన వాగ్దాన వచనం, మనం చదువుకున్న వాగ్దాన వచనం నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, దేవుడు మోషేతో నిశ్చయముగా నేను నీకు తోడే ఉంటానని మోషేతో సెలవిచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేను ఎంతటి వాడను, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును తోడుకొని పోవడానికి నేను ఎంతటి వాడను, నేను అటువంటి పని చేయలేనేమో అనే సందేహంతో, అధైర్యంతో ఉన్న మోషేతో దేవుడు మాట్లాడుతూ, నేను నీకు తోడై ఉంటానయ్యా, నేను నీకు తోడై నడిపిస్తాను, నీ వెళ్ళు అని మోషేతో దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని మాటకు లోబడి మోషేకు దేవుడు ఇచ్చిన వాగ్దానం వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యముతో దేవుని మాటకు లోబడి దేవుడు తోడై ఉండడం ద్వారా మోషే ఎన్నో ఘనమైన కార్యాలు ఇశ్రాయేలుల చరిత్రలో జరిగించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేకు తోడై ఉండటం బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ఘనమైన మహా అద్భుత కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించి మోషే విలువను, మోషే గౌరవాన్ని ఇశ్రాయేలు అందరి ఎదుట ఆయన పెంచినట్లు, వారందరూ గౌరవపరిచినట్లు, మోషేను గొప్పగా ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇది అంతా దేని ద్వారా జరిగిందంటే దేవుడు మోషేకు తోడై ఉండటం ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేకు తోడై ఉండటం బట్టి
మోషే ద్వారా ఘనమైన కార్యాలు దేవుడు జరిగించి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వారిని నడిపించట్లో మోషే గొప్పగా వాడబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మన జీవితాల్లో మనం దేవుని తోడుని కలిగి ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండి మోషే వలె గొప్పగా మనల్ని ఆశీర్వదించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటకు లోబడి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుడు చెప్పిన మాటకు మనం ఆ ప్రకారంగా జీవించే ఆత్మీయతను మనం కలిగి ఉంటే దేవుడు మనకు తోడే ఉండి నడిపిస్తాడు. ఆయన మనతో వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉండే అనేకమైన ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. అయితే దేవుని తోడు ఒక వ్యక్తి జీవితంలో ఎంత అవసరమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనకి విజయాలను కలుగు చేస్తుంది, అభివృద్ధిని కలుగు చేస్తుంది, కష్ట సమయాల్లో ఆదరణ కలుగు చేస్తుంది, ఒంటరి సమయాల్లో ధైర్యాన్ని, నెమ్మదిని కలుగు చేస్తుంది. మనకి మేలు కలుగు చేసేది దేవుని తోడు, ఘనతను కలుగు చేసేది దేవుని తోడు, వర్ధిల్ల చేసేది దేవుని తోడు, అదేవిధంగా ప్రతి ప్రయత్నం సఫలపరిచేది దేవుని తోడు, హెచ్చించబడి చేసేటట్లు చేసేది దేవుని తోడు, అద్భుతాలతో మన జీవితాలను నడిపించేది దేవుని తోడై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు పరిశుద్ధతకు, ప్రార్థనా జీవితానికి, నీతిగా న్యాయంగా జీవించడానికి, పరలోకంలో మనం ప్రవేశించడానికి దేవుని తోడు మనల్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు దేవుని మాటకు లోబడితే దేవుని తోడు ద్వారా కలిగే ప్రతి మేలును, ఆశీర్వాదాన్ని నీ కుటుంబం స్వతంత్రించుకుంటారు. గనుక దేవుని మాటకు లోబడి దేవుని తోడు ద్వారా కలిగే ప్రతి దీవెన, ఆశీర్వాదము, ప్రతి మేలును మీరు పొందాలని దేవుని సేవకునిగా నేను కోరుతూ ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని ప్రభు మన పట్ల నెరవేర్చునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఆనాడు దేవా, మోషే అధైర్యపడినప్పుడు, ఎంతటి వాడినని అనుకున్నప్పుడు తండ్రి దేవా, నీవు మోషేతో మాట్లాడి ధైర్యపరిచి నిశ్చయముగా నేను నీకు తోడే ఉంటానని, తోడే ఉందినని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. దేవుడు తోడే ఉండి ఘనమైన మహా అద్భుత కార్యాలు మోషే ద్వారా జరిగించి అరణ్య ప్రయాణంలో దేవ ఇశ్రాయేలు ప్రజలు నడిపించట్లో గొప్ప నాయకునిగా మోషేని మీరు వాడుకున్నారు, మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా దేవ, ఈ రోజున నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో నీవు తోడే ఉంటానని వాగ్దానం ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ తోడు ద్వారా కలిగే ప్రతి మేలును మేము తెలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాటకు లోబడి నీ తోడు ద్వారా కలిగే ప్రతి దీవెనను దేవ వీక్షించిన ప్రతి ఒక్కరు స్వతంత్రించుకునేటట్లు మీరు సహాయం చేయమని, నీ తోడు ఎంత గొప్పదో తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి వారికి మీరు తోడుగా ఉండి వారి జీవితాల్లో ఘనమైన మహా అద్భుత కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.